గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎస్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి మొహమ్మద్ కలీర్. ఇక్కడ రైకోడ్ మండల్, రైకోడ్ విలేజ్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం ఇక్కడ ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ ఎంతమందికి అర్థమైంది ఒక్కసారి హ్యాండిల్ చేయండి. అందరికి అర్థమైంది. ఒక్కసారి మేడం గురించి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ యొక్క ప్లాన్ మనం నేర్చుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఎంతమంది సొంతంగా ప్లాన్ చెప్తారు ఫీల్డ్ వర్క్ లో వెళ్ళినప్పుడు? సొంతంగా సార్ నేనే ప్లాన్ చెప్తున్నా సార్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ తక్కువ ఉన్నారు. తొందరగా మీరు ఈ యొక్క ప్లాన్ నేర్చుకోండి. ఈ యొక్క ప్లాన్ నేర్చుకుంటే మన టీంలో ఇంప్లిమెంట్ అవుతుంది, మన టీం పెరుగుతుంది. ఈ ప్లాన్ మనం నేర్చుకోలేకపోతే చాలా టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి. ఈ ప్లాన్ నేర్చుకోండి. బై ద వే, నా పేరు వచ్చేసి మొహమ్మద్ కలీర్. రైకోడ్ నుంచి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 32 రూపీస్ వచ్చింది. 32 రూపాయలు వచ్చింది. 32 రూపాయలు వస్తే ఒక నమ్మకం కలుగుతుందా? 1000 రూపాయలు వస్తే మీ డబ్బులు వస్తలేవు సార్ అంటారు కొంతమంది. కానీ నాకు 32 రూపాయలు వస్తేనే నమ్మకం కలిగింది. చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా. కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది కాలేరు. నో అనే వాళ్ళు కూడా దొరికారు, ఎస్ అనే వాళ్ళు కూడా దొరికారు. కానీ నో అనే వాళ్ళ దగ్గర ఆగిపోవాలన్నా, ఎస్ అనే వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నా? ఎస్ ఎవరైతే అంటారో వాళ్ళతోనే మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి నో అనే వాళ్ళకి అక్కడనే ఉండని వాళ్ళు నో ప్రాబ్లం. మీ చెక్ ఒక 5 నుంచి 10,000 చెక్ మీకు వచ్చినప్పుడు వాళ్ళే 100% మీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారు. నాకు కూడా ఇదే విధంగా జరిగింది. కానీ నేను ఎక్కడ నెగిటివ్ థాట్ మాట్లాడలేదు. ఎవరితోని కూడా నేను నెగిటివ్ విషయాలు షేర్ చేసుకోలేదు. పాజిటివ్గా ఉండి యాక్టివ్నెస్గా ఉండి బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా. లాస్ట్ మంత్ స్టార్ డైరెక్టర్ పిన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. నా లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 31,470 ఈ బిజినెస్ ద్వారా. మరి బయట అదే జాబ్ చేస్తే, బయట నేను డ్రైవింగ్ చేస్తే 8 నుంచి 10 గంటలు అక్కడ కష్టపడితే నెలకు 15,000 మాత్రమే వస్తుండే. డ్రైవింగ్ లో ఏమైనా గ్యారంటీ ఉందా? ఎటువంటి బయట గ్యారంటీ లేదు. ఏ బిజినెస్ చేసినా బయట డబ్బుతో కూడుకున్న పని. ఇక్కడ మేడం ఏమైనా డబ్బు పెట్టమని చెప్పిందా? 5,000 కట్టాలి, 10,000 కట్టాలి. ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. మనకు నాలెడ్జ్ ఉంటే చాలు, మనకంటూ సొంత తెలివి ఉంటే చాలు. ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. అర్థమవుతుంది అందరికీ? ఎస్ అండి. ఇక్కడ మీకు ఎవరైతే ఇన్వైట్ చేసారో రైట్ పర్సన్ ఆయన చేయి పట్టుకుని మీరు 100% ఇక్కడ నుంచి సక్సెస్ కావచ్చు. రాత్రి కరోడ్పతి అయ్యే బిజినెస్ కాదు ఇది. టైం పడుతుంది. ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. మనం ప్రాసెస్ లేకుండా మనకు అప్లైన్కి ఏం తెలుసు, నాకే తెలుసు మొత్తం అంటే సక్సెస్ కాము. అప్లైన్ మీకన్నా, అప్లైన్ అంటేనే లైఫ్ లైన్. అప్లైన్కు మీకన్నా ఒక నెట్వర్క్ ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అప్లైన్కు నెట్వర్క్ మీకన్నా ఒక పాయింట్ ఎక్కువనే ఉంటుంది కానీ తగ్గి ఉండదు. ఆయనకే అప్లైన్ అంటాము. ఇప్పుడు సలీం సార్ చెప్తా ఉంటాడు మనకు, ఎంత నేర్చుకున్నా తక్కనే బిజినెస్లో. ఈ బిజినెస్ ఒక సముద్రం లాంటిది. ఇప్పుడు సముద్రం ఉంది, మనకు నీళ్ళు అవసరం ఉన్నాయి తాగడానికి. మనం ఎట్లా తీసుకొస్తాము? చెంచాతోనో మూటతోనో తీసుకొస్తాం. కానీ ఈ బిజినెస్ అలాంటిది కాదు. డైరెక్ట్ పైప్ లైన్ ఫిల్ చేసుకోవాలి. డైరెక్ట్ పైప్ లైన్ ఫిల్ చేస్తే డైరెక్ట్ మన నల్ల ఇస్తే మన నల్ల ఇంట్లో మన వాటర్ కావాలి. అలాంటి బిజినెస్ ఇది. మరి పైప్ లైన్ వేయడానికి సమయం పడుతుందా లేదా? మరి మనం వేచి ఉండాలా లేదా? ఎస్. ప్రతి మీటింగ్ మీరు అటెండ్ కండి. జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు హ్యాండిల్ చేసి మాట్లాడండి. మీరు హ్యాండిల్ చేసి మాట్లాడితేనే సక్సెస్ అవుతారు. ఎస్ సార్? ఎస్ అండి. థ్యాంక్ యూ. నాకు ఇంతమంది అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హౌస్.